హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలి, అందరిలో మేము కూడా బాగుండాలి నేను ఎప్పుడు కోరుకుంటాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మల్లె మొగ్గలకి చాలామంది వాళ్ళకి చేత కాకుండా ఉంటుంది అనమాట. మల్లె మొగ్గలు కట్టాలంటే ఎవరికైనా కష్టమే. మల్లె మొగ్గలు కానీ సుండి సంజాజులు ఏదైనా కట్టాలంటే కష్టమే ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఇడిగా మల్లె మొగ్గలు తెచ్చాను. నిన్న మా ఆయన తెచ్చాడు. అవి ఎలా కట్టాలో మీకు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఎలా కట్టాలో చూపిస్తాను. మగ్గు కదా, ఇది అంటే తెల్లారిపోతే తొడియాలు ఉండవు, ఊడిపోతాయి. చాలామందికి అలాగే తడియాలు ఉండవు. ఈ మగ్గుని మా అమ్మ నాకు చిన్నప్పుడు నేర్పించింది. ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, ఇలా అని ఈ 3 ఏళ్ళల్లో దూర్చి ఈ మగ్గకి ఇలా అనేసింది. ఏంటంటే మల్లె మొగ్గలు కట్టాలంటే ఎవరికైనా చాలా కష్టం. చాలామంది సూదులతో ఎక్కిస్తారు, చాలామంది ఏంటంటే కాలు కట్టుడు కడతారు, చాలామంది ఏంటంటే మామూలుగా ఇంకా ఈ పూలు కట్టుడు ఇంకొకటి ఉంది. మన కనకంబరాలు ఈడి పూలన్నీ కట్టుకుంటాం కదా, ఇదిగో ఇలా కూడా కడతారు. ఇలా కట్టినప్పుడు ఏంటంటే మగ్గకి అమ్మిడి రాదు, దూరం అయిపోద్ది. అలా కడితే మగ్గకి అమ్మిడి రాదనమాట. మన మల్లె మొగ్గలు ఏంటంటే నేను చెప్పినట్టు కట్టుకోండి, మీకు దండ చిక్కంగా వస్తుంది. చూపిస్తాను నేను. అంటే ఎడంగా రాకుండా దండ చిక్కంగా వస్తుంది అనమాట అలా కట్టుకుంటే. చాలామంది లేట్ అవుద్దేమోనని చక్క పలసంగా ఆడొక మగ్గ అల్లేసుకొని ఉంటారు. అట్టు కాదండి, ఇలా చిక్కంగా కట్టుకున్నారనుకో మీకు పూలు కూడా నాణ్యంగా అమ్మిడిగా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూడండి ఎంత చిక్కగా వచ్చిందో చూసారా. ఇలా మనం పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట పూలు. ఇలా ఇందాక నేను మీకు చుట్టూడు చూపించాను కదా, అక్కడ తేడా వచ్చింది చూడండి, ఎడంగా వచ్చింది మొక్క అప్పుడే ఫస్ట్లో. ఇక్కడ చూడు, అలా అనమాట. మీరు అలా కట్టుకుంటే ఎమ్మిడెమ్మిడే మగ్గ వస్తుంది అనమాట. నేను చెప్పినట్టు కట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా అనుకోండి, ఇట్లా చుట్టుకొని ఈ 3 ఏళ్ళకి వేసుకోండి. ఇది ఇలా అనేసేయండి. ఇప్పుడు మనకి చూడు దగ్గరగా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఏదైనా మేము కూడా చిన్నపిల్లకాయలప్పుడు పూలు కట్టేది ఎలా కట్టేదంటే ముందు కాగితాలతో కట్టేవండి. కాగితాలతో కట్టేది నేర్చుకున్నాము. కాగితాలు అంటే పూలు రంగులుగా ఉంటాయి, కాగితాల పూలు అంటాం మేము. ఆ పూలు తీసుకొని కట్టేది నేర్చుకున్నాం చిన్నప్పుడు. ఆకులతో కూడా కట్టేది నేర్చుకున్నాం. ఇప్పుడు పూలు చాలామంది కట్టేది చేతగాక సూదులతో కూడా ఎక్కిస్తారనమాట. అట్టకన్నా మనం కట్టుకొని పెట్టుకున్న పూలు నాణ్యంగా ఉంటాయి, సూదితో ఎక్కించి ఎమ్మిడెమ్మిడిగా ఉంటాయి కాబట్టి బాగున్నాం. మర్చిపోయి మొత్తానికి చాలా రోజులు అయితే నేను వీడియో తీస్తున్నాను, చాలా రోజులు వీడియో తీయలేదు. ఎలా ఉన్నారు నా సబ్స్క్రైబర్లు కానీ చూసేవాళ్ళు కానీ, కొత్తగా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు అందరూ బాగున్నారా? నేను ఇంక నుంచి ఏదైనా చిన్న చిట్కా పెట్టాలి అనుకుంటున్నాను, పెడతా కూడా. ఏంటంటే ఫ్రెండ్స్, నాకు ఈ మధ్య మా ఫోన్లు పెద్ద బాగా లేకుండా ఉన్నాయి, అందువల్ల వీడియో పెట్టలేదు, ఏమనుకోవద్దు. ఇంక నుంచి మంచి వీడియోలు మంచిగా పెడతాను. చిట్కాలు కూడా ఉన్నాయి. మర్చిపోయినా, మీకు సొంటి కూడా ఇప్పుడు అత్తరు అంటారు కదా, చిన్న చిట్కా ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అత్తరు అంటారు కదా, మల్లెపూలతో అత్తరు చేసుకోవచ్చు, తెలుసా మీకు? మల్లెపూలు అత్తరు చేసుకోవచ్చు. ఇది 3 రోజులు ఈ మల్లె మొగ్గలు నీళ్ళల్లో వేసి కొంచెం తగ్గట్టు నీరు తీసుకొని ఆ నీళ్ళల్లో 3 రోజులు కానీ నానబెట్టుకుంటే సువాసన వస్తుంది. ఈ సువాసన చేసుకొని అత్తరుగా ఒక ఆయిల్ ఉంటుంది, అది కలుపుకుంటే మంచి వాసన వస్తుంది. అదేంటంటే నేను చేయలేదు, కొంతమంది చేస్తుంటే చూసుంటాను. మల్లెపూలతో అత్తరు చేసుకోవచ్చని. ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఈ మధ్య ఎండలు జాస్తి అయిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అందరూ ఎండలు జాస్తి అయిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. మీకు ఒకసారి మీరు చూడండి, పూలు చూపిస్తాను. మల్లెపూలు అంటే ఎక్కువగా ఎవరికి ఇష్టమో ఒక లైక్ చేయండి.
క్యామిట్ కూడా పెట్టింది. మల్లెపూలు అంటే ఇష్టం లేని ఎవరు ఉన్నారు? అందరికి ఇష్టం మల్లెపూలు అంటే. మల్లెపూలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరండి. సన్నజాజులు తెలుసా? సన్నజాజులు సన్నజాజులు అనేది చిన్నప్పుడు మా అమ్మ మా ఇంటికాడ వేస్తే అల్లుకొమ్మేది చెట్టు. అది ఎప్పుడు మళ్ళీ మగ్గన్న కాలం అయిపోయి ఒక కాలమైనా పోస్తుంది, కానీ సన్నజాజి చెట్టు ఎప్పుడు పోస్తానే ఉంటుంది పూలు. సన్నజాజి చెట్టు ఇంటికి వేసుకున్న అలంకారంగా బాగుంటుంది, ఇంటికి కూడా బాగా కలిసి వస్తుంది. అందరూ సన్నజాజి చెట్టు కూడా వేసుకోండి. మళ్ళీ చెట్టుతో పాటు సన్నజాజి చెట్టు కూడా వేసుకోండి. సన్నజాజులు అంటే సొంటి సన్నజాజులు కాదండి, సన్నజాజులు పొడుగ్గా ఉంటాయి పువ్వు వచ్చి. అది వేసున్నాను, బతికింది. పూలు పూసిస్తే మట్టికి తప్పకుండా చూపిస్తాను. ఈ రోజుల్లో సన్నజాజి చెట్టు తెలియకుండా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండారా ఫ్రెండ్స్? నేను ఏంటంటే ఈ మధ్య ఒక అమ్మాయి అంటే విష్ణు అనే అమ్మాయి వీడియో చూశాను. ఆ అమ్మాయిని యూట్యూబర్ అమ్మాయి కూడా, ఆ అబ్బాయి దారుణంగా అమ్మాయిని చంపేశాడు. నాకు చాలా బాధేసింది. వాళ్ళు ఏంటంటే మా అమ్మాయి గురించి యూట్యూబ్లో ఎవరు పెట్టొద్దన్నారు, అందువల్ల నేను పెద్దగా పట్టించుకోలేదు. చాలామంది ఆ అమ్మాయి గురించి యూట్యూబ్ వీడియోల్లో పెడుతున్నారు. ఎందుకండి పాపం, అయిపోయింది కదా, అమ్మాయి గురించి అంత పెట్టినా వస్తుంది మీకు లైకులు క్యామెట్లు పెరగటం తప్ప. ఇంకా కావాలంటే సాయం చేయి. ఆ అబ్బాయికే ఏదో ఒకటి పడాలి, ఆ అబ్బాయి భూమి మీద ఉండకూడదని ఏదో సాయం చేయండి వాళ్ళకి. ఆ అబ్బాయిని చూస్తుంటే నాకు కూడా కోపం వస్తుందండి, చాలా చాలా కోపం వస్తుంది. అమ్మాయి కడుపుతో ఉన్న బిడ్డని చంపాడంటే అసలు మనిషి అనుకుంటారా వాడిని? అసలు రాక్షసుడా లేకపోతే దొనపోతాడో తెలియదు. మనసు అనుకోరు అసలు. తల్లి మాటలేని ఎవరైనా బిడ్డని పెళ్ళని చెప్పుకుంటారా? ఈ కాలం ఏందో కలికాలం అయిపోతుంది ఫ్రెండ్స్. ఆడవాళ్ళని చంపేస్తారు, మగవాళ్ళని చంపేస్తారు. ఆడవాళ్ళని చంపేస్తారు, కానీ పాపం తప్పు చేసేవాళ్ళు అయితే చంపచ్చు. ఏ తప్పు చేయకుండా అమ్మాయి పాపం ఏదో యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటా ఆ భర్తతో వాళ్ళ అమ్మలతో కొనసాగిస్తున్న జీవితాన్ని ముగిచ్చేసాడు. ఒక తప్పు చేసే బిడ్డ కూడా కాదు పాపం, తెలుస్తుందిగా. చాలా మంచి గుణం వాళ్ళంది అమ్మాయిది కూడా. వాళ్ళ అన్నవాళ్ళు ప్రాణాన్ని ఇచ్చేటట్టున్నారు. అంత మంచి అమ్మాయి అంటారు పెద్దోళ్ళు, మంచి వాళ్ళకి ఎక్కువ రోజులు ఉండవని. వాడు చేతుల్లో బావాలని రాసింది అమ్మాయికి. అందుకే వాడు బతిలాడి అమ్మాయి చుట్టూ తిరిగి పెళ్లి చేసుకొని 8 నెలలకే తల్లి బిడ్డని చంపాడంటే వాడంతా రాక్షసుడు అనుకున్నాం. కావాలంటే మీరు ఇంకా ఓడి శిక్షించాలని సాయం చేయాలా, కానీ వాళ్ళ కుటుంబ విశేషాలు మనకు ఎందుకండి చెప్పండి. సరే ఎందుకని ఫ్రెండ్స్, నేను మాట్లాడినట్లే ఉన్నా తప్పంటే క్షమించి ఇలా కట్టుకోండి, దాంట్లో సిక్కంగా వస్తుంది. సరేనా? నేను చాలా చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. మా అమ్మోళ్ళకి పెడతా, అమ్మోళ్ళు అంటే ఎవరో దేవుళ్ళకి పెడతానండి నేను. సరే ఫ్రెండ్స్, బాయ్.